గంజాయికి ఏపీ కేర్ ఆఫ్ గా మారిపోయిందా? రాజకీయ వ్యవస్థ కూడా గంజాయి దందాలో కూరుకుపోయిందంటూ గత ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ద్వారంపూడి లాంటి వారి పేరు ప్రముఖంగా వినిపించింది. బడా బడా రాజకీయ నేతలు గంజాయి దందా వెనుక ఉండడంతో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో గంజాయి పెంపకం, రవాణా, వినియోగం విచ్చలవిడిగా సాగింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. మరి కూటమి సర్కార్ గంజాయిని ఏ మేరకు అరికట్టగలదు? మద్యం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మాటల్లో చెప్పుకోవడానికో లేదంటే ప్రకటనల వరకే పరిమితమవుతున్నాయి గాని వాటిని మానేసేవారు మాత్రం కనిపించరు. వాటికి బానిసలయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అవి ఆరోగ్యం నాశనం చేస్తాయని అందరికీ తెలుసు. అయినా ప్రభుత్వాలు అరికట్టలేకపోతున్నాయి. అయితే నేటి యువత మద్యం, ధూమపానంతో ఆగుతున్నారా అంటే లేదనే చెప్పాలి. మన దేశంలో డ్రగ్ కల్చర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. భవిష్యత్తునే కాదు, ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల యువత గంజాయి మత్తులో తూగుతోంది. గంజాయి ఏ రకంగా యువత బుర్రల్లోకి వెళ్లిపోయిందో తెలుసు. దీనివల్ల యువత భవిష్యత్తు, ఆరోగ్యం అన్ని రకాలుగా నాశనమవుతోంది. ఒక్క తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ దేశంలో పట్టుబడుతున్న గంజాయి అంతా ఏపీ నుంచి తరలిస్తున్నదే అని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంపై దీనికి సంబంధించి అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీలోని కొందరు నేతలు గంజాయి దందా సాగిస్తున్నారని అప్పటి విపక్షం విరుచుకుపడింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కాకినాడ పోర్టు ద్వారా అక్రమ బియ్యం రవాణా, డ్రగ్స్, గంజాయి అంతా అప్పట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇలా వైసీపీలో కీలక నేతలు నాడు గంజాయి దందాలో కీలకంగా ఉండడం వలన పోలీసులు కూడా చర్యలు తీసుకోలేకపోయారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మీ తాతకు చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకో. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారి పాత్ర గంజాయి దందాలో కీలకంగా ఉన్నట్టు ఇప్పటికే కూటమి సర్కార్ గుర్తించినట్లు సమాచారం. రేషన్ దందా మాత్రమే కాకుండా గంజాయిని కూడా పెద్ద ఎత్తున విదేశాలకు స్మగ్లింగ్ చేసినట్లు కూటమి నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ద్వారంపూడి రేషన్ దందాపై విచారణ చేపట్టి చర్యలు తీసుకునేలా మంత్రి నాదెండ్ల మనోహర్ అడుగులు వేస్తున్నారు. ఇక ద్వారంపూడి సాగించిన గంజాయి దందాపై కూడా విచారణ చేపట్టి అక్రమాలన్నీ తవ్వితీసి త్వరలోనే ఆయన్ను జైలుకు పంపడం ఖాయమని కూటమి వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గంజాయి మత్తులో తేలుతూ జీవితాలని నాశనం చేసుకుంటున్న యువత రోజురోజుకు పెరుగుతోంది. తమ బిడ్డలు గంజాయి మత్తులో జీవితాల్ని నాశనం చేసుకుంటుంటే కన్నీరు కార్చి కార్చి సొమ్మసిల్లిపోతున్న తల్లుల ఆవేదన వర్ణనాతీతం. గత 5 ఏళ్లలో ఏపీలో ఎక్కడ పోలీసులు చేయిపెట్టినా గంజాయి పట్టుబడింది. దీంతో గంజాయి రవాణాకు ఏపీ అడ్డాగా మారిందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపించాయి. అయితే ఎప్పటి నుంచో ఏజెన్సీ ప్రాంతాల్లో కలుపు కింద సాగు చేసే ఈ గంజాయి గురించి పెద్దగా ఎవరూ ఆశ్చర్యం పోలేదు. కానీ ఈ గంజాయి విషయంలో పోలీసులు వెలికితీస్తున్న నిజాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వేలాది ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందన్న అంచనాలు వస్తున్నాయి. ఏదో కొద్దో గొప్పో పంట సాగు చేస్తున్నారని భావిస్తే ఏకంగా ఒక గంజాయి సామ్రాజ్యమే ఉందన్న సమాచారం వస్తోంది. ప్రతిరోజు ఏదో ఓ చోట టన్నుల్లో గంజాయి పట్టుబడుతుండడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే పట్టుబడే గంజాయి 1-2% మాత్రమే అని, మిగతా 98% గంజాయి మాత్రం గుట్టు చప్పుడు కాకుండా తరలిపోతోంది అంటున్నారు. ఎవరికి అందాల్సిన కమిషన్లు వారికి అందుతున్నాయని, అందుకే గత 5 ఏళ్లలో గంజాయి సామ్రాజ్యం విస్తరించిందని చెబుతున్నారు. గంజాయికి బానిసలుగా మారిన పిల్లల తల్లిదండ్రులు మాత్రం కూటమి ప్రభుత్వమైనా సరే దీనికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి పంట పండిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గంజాయిని దేశంలోని నలుమూలలకు చేరుస్తున్నారని సమాచారం. గతంలో విశాఖ మన్యంలో 100 ఎకరాల్లో జరిగే గంజాయి సాగు ఇప్పుడు 1000 ఎకరాలకు విస్తరించింది. విశాఖ ఏజెన్సీలోని గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తూ గత ప్రభుత్వంలోని కొంతమంది నేతలే ఈ దందాను పెంచి పోషించారని తెలుగుదేశం, జనసేన ఆరోపిస్తున్నాయి. మన రాష్ట్రం నుండి ఏటా 8,000 కోట్ల విలువైన గంజాయిని వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని అనధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఇక ఈ గంజాయి విలువ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోకి చేరేసరికి 25,000 కోట్ల పైమాటగా తేలుతోంది. ఇంత పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నా, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు ఈ దందాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలొస్తున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామంటూ పోలీసులు ప్రకటిస్తున్నా కార్యాచరణలోకొచ్చేసరికి వారు పట్టుకుంటున్నది పిడికేడు మాత్రమేనని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కాలంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తూ గంజాయిని పట్టుకుంటున్నా అది కేవలం 2 నుంచి 3% మాత్రమే అని తెలుస్తోంది. రాష్ట్రంలో సాగవుతున్న గంజాయి ఏపీ నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు చేరుతుంది. అక్కడి నుండి ఈశాన్య రాష్ట్రాలకు పంపిణీ అవుతున్నట్టు అంచనా. చెన్నై మీదుగా సముద్ర మార్గంలో శ్రీలంకకు, ఇతర దేశాలకు గంజాయి అక్రమ రవాణా అవుతుందని సమాచారం. విదేశాలలో సైతం ఏపీ విశాఖ మన్యంలోని గంజాయికి భారీగా డిమాండ్ ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. విశాఖ మన్యం నుంచి విదేశాల వరకు గంజాయి అక్రమ రవాణా జరుగుతుందంటే ఏపీలో మాదక ద్రవ్యాల మత్తుముఠాల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటుంటే ఆంధ్ర, ఒడిశా బోర్డర్లో యథేచ్ఛగా సాగు జరుగుతుంటే అధికారులు గంజాయి సాగును ఆదిలోనే ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అన్నది పెద్ద ప్రశ్న. ఓవైపు గంజాయి మత్తులో మైనర్లు కూడా చెలరేగిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు. మత్తులో తూలుతూ అనేక నేరాలకు పాల్పడుతున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన కొన్ని అత్యాచారాలు, హత్యలకు కారణం గంజాయి మత్తే అన్న విమర్శలు చాలానే వచ్చాయి. ఇంట్లో ఉన్న చొరబడి మరీ కత్తులతో నరికేస్తారు. బయటకొస్తే వాహనాలతో ఢీకొట్టి దాడులకు తెగబడతారు. బడికెళ్లే చిన్నారుల గొంతులను బ్లేడుతో కోసేస్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే రక్తమోడేలా కొడతారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పగతో ప్రతీకారం తీర్చుకుంటారు. గట్టిగా నిలదీస్తే మారణాయుధాలతో చెలరేగిపోతారు. హత్యలు, అపహరణలు, అత్యాచారాలు, దాడులు, దారుణాలు ఇలా ఒకటేమిటి, కరడుగట్టిన నేరగాళ్ల ముఠాలను తలదన్నేలా గంజాయి గ్యాంగులు పెట్టరేగిపోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు గంజాయి మత్తులో చేస్తున్న నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా అమ్మకం జరుగుతోందన్నది మాత్రం కళ్ల ముందు కనిపిస్తున్న నిజం. యువత భవిష్యత్తు గంజాయికి బానిసగా మారుతోందన్న ఆందోళన ఏపీలో వ్యక్తమవుతోంది. అయితే కూటమి సర్కార్ 100 రోజుల్లోనే ఏపీని గంజాయి నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇస్తోంది. 3 నెలల్లో మార్పు తీసుకొస్తాం. 3 నెలలు టైం ఇచ్చా. 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ, గంజాయి విచ్చలవిడితనం కానీ నేను తగ్గిస్తాం. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా ఆ రకంగానే పనిచేస్తాం. నేను ఛార్జ్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా డీ అడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి. 3 ఉన్నాయట, 30 మంది ఉన్నారట. ఇక్కడేమో 1200 మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు. 30 మంది డీ అడిక్షన్ సెంటర్లు అంటే 6 days 7 days సరిపోతాయి అన్న ఫీలింగ్. ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు. కేజీహెచ్లో ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం? సో అట్ ద సేమ్ టైం స్కూల్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ట్రైబల్లోని మనకి ట్రైబల్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ గంజాయిని స్టెప్ బై స్టెప్ మేము ఎట్టి పరిస్థితులు అరికడతాం. క్రైమ్ రేటు కూడా ఎట్టి పరిస్థితి తగ్గుతుందని నమ్మకం అయితే నాకుంది. దానికి అనుగుణంగానే అఫీషియల్స్తో కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కానీ డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి నేను చర్యలు తీసుకుంటాను. బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వాల్సిన పిల్లలు తమ కళ్ల ముందే మత్తుకు బానిసలై జీవితాలను బలి చేసుకుంటుంటే ఏ తల్లిదండ్రులకైనా నరకమే. కాలేజీ పిల్లలే కాదు, స్కూలు పిల్లలు సైతం గంజాయి మత్తులో తూగుతూ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు.
ఇప్పటికైనా గంజాయి మహమ్మారిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. గంజాయిని అరికట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులే కాకుండా చాలా మంది బడా అధికారులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉండటమే ప్రధానమైన అడ్డంకి. మరి ఇన్ని అడ్డంకులను అధిగమించి గంజాయిని అరికట్టగలరా? యువత జీవితాలు మత్తుకు చిత్తవ్వకుండా భరోసా ఇవ్వగలరా? కూటమి ప్రభుత్వంలో గంజాయి నిషేధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దమ్మారో దమ్మంటూ చిందులు రోజూ దొరికిన అదే రేంజ్లో దందా. గంజాయి స్మగ్లర్ల ఆగడాలు ఓవైపు, ఆ మత్తుకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్న యువత ఇంకోవైపు. దేన్ని అడ్డుకోలేకపోతున్నారు పోలీసులు. ఎందుకంటే గంజాయి దందాలో రాజకీయ నాయకుల హ్యాండ్ ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 100 గంజాయి స్మగ్లింగ్ వాహనాల్లో పట్టుకోగలుగుతోంది ఒకట్రెండే. అసలు ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మాఫియాను కంట్రోల్ చేయలేకపోతున్నారు? యథేచ్ఛగా కాలేజీ పిల్లలకు గంజాయి సరఫరా చేస్తోందెవరు? గడిచిన 5 ఏళ్లలో పెరిగిన గంజాయి పెంపకం, అక్రమ రవాణా, వినియోగం ఎఫెక్ట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్లే కనిపిస్తోంది. అందుకు ఉదాహరణే గత 20 రోజుల నుంచి భారీగా పట్టుబడుతున్న గంజాయి. వైసీపీ హయాం కంటే కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయిని ఎక్కువగా పట్టుకుంటోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏపీలో ఎక్కడ పోలీసులు చేయిపెట్టినా గంజాయి పట్టుబడుతోంది. అంటే దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం గంజాయిపై ఉక్కుబాదం మోపినట్లే అంటున్నారు. ఏ దందా అయినా, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపమైనా అరికట్టాలంటే దానికి అధికారులు, పాలకుల సహకారం ఉండాలి. అయితే వైసీపీ హయాంలో మాత్రం గంజాయి దందాను అరికట్టాల్సిన పోలీసులు, అధికారులు, నేతలే ఆ దందాలో భాగస్వాములుగా ఉన్నారని, అందుకే వైసీపీ హయాంలో గంజాయి దందా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాగిందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆల్కహాల్ తర్వాత ఎక్కువ మంది గంజాయి వ్యసనపరులుగా మారుతున్నారు. సరదాగా అలవాటు చేసుకుంటున్న ప్రతి 11 మందిలో ఒకరు పూర్తిగా దానికి బానిసలైపోతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. హైదరాబాద్ వంటి నగరాలు, ఇతర పట్టణాల్లోని కళాశాలల్లో చదివే విద్యార్థులు కొందరు చెడు స్నేహాల ఫలితంగా గంజాయికి బానిసలవుతున్నారు. తొలుత ఆ మత్తు కోసం, అనంతరం దాని ద్వారా ధనం సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతూ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి రవాణా కేసుల్లో చిక్కి విచారణ ఖైదీలుగా ఉన్న వారిలో 80% పేద, మధ్యతరగతి వర్గాల వారే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా విశాఖ మన్యంలోనే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా గంజాయి రవాణా చేయడానికి యువతను గంజాయి మాఫియా పావులుగా వాడుకుంటోంది. పోలీసుల తనిఖీల్లో వాహనాలు పట్టుబడితే పాత్రధారులే జైలు పాలవుతున్నారు. సూత్రధారులు తమ చేతికి మట్టంటకుండా తప్పించుకుంటున్నారు. ఎస్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు మనకి నైట్ అయ్యేసరికి చాలా మంది ఈ గుంపులుగా చేరటాలు, గంజాయి తీసుకోవడాలు రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను. ఎక్కువ నేను పాయకరపేట నుంచి వచ్చేటప్పుడు కానీ, జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న గట్ల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవటం, ఆ వచ్చే వాళ్ళు వచ్చే వెహికల్స్ని ఆపడం, చైన్ స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే పాసెంజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. గంజాయి సాగును అరికట్టేందుకు గిరిజనులకు, స్థానికులకు ప్రత్యామ్నాయ పంటలు, ఉపాధి మార్గాలను చూపుతామని ప్రభుత్వాలు చెబుతున్నా ఆచరణలో వీలు పడడం లేదు. మన్యం ప్రాంతాల్లో గిరిజనులు సాధారణ పంటల కంటే గంజాయి పంటల వైపే మొగ్గు చూపడానికి కారణం గంజాయి సాగు అయితే ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతోనే. ప్రభుత్వం అటువంటి వారికి భరోసా కల్పించాలి, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలి. ఇక గంజాయిని రవాణా చేసే వారిని కఠినంగా శిక్షించాలి. ఈ దందా వెనుక ఎంతటి వారున్నా సరే వదిలిపెట్టకూడదు. అధికారులైనా, రాజకీయ నేతలైనా ఎవరున్నా సరే వారిపై కఠిన చట్టాలతో కేసులు మోపి జైలుకు పంపాలి.
గంజాయి పేరు వింటేనే వణుకు పుట్టేలా కఠిన శిక్షలు అమలు చేయాలి. ఇలా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగితే త్వరలోనే గంజాయి మహమ్మారిని అరికట్టడం వీలవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకసారైనా గంజాయి తాగాలనే టీనేజర్స్ కోరికతో జీవితమే నాశనమవుతోంది. గంజాయి మత్తును ఒక్కసారి రుచి చూసిన తర్వాత మళ్లీ మళ్లీ కావాలనే కోరిక పెంచి బానిసగా మార్చడమే ఆ మహమ్మారికి ఉన్న పవర్. దీంతో దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. గంజాయిని అరికడితే తప్ప యువత జీవితాలు బాగుపడవు. ఇందుకు ఆ మహమ్మారి నిర్మూలన అసాధ్యమేమీ కాదు. సర్వత్రా కట్టడి కష్టమూ కాదు. జీవితం ఎంతో అందమైనది. మనం ఎలా అనుకుంటే అలా మన జీవితాన్ని మలుచుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మంచి మార్గంలో వెళితే పెద్దయ్యాక కూడా మంచిగానే మారతారు. పొరపాటున చెడు సావాసాలు చేసి అటువైపు ఆకర్షితులయ్యారో ఇక అంతే, అందమైన జీవితం కాస్త చేజేతుల నాశనం చేసుకున్నట్టే. గంజాయి మత్తు పదార్థాలకు యువత విద్యార్థులు దూరంగా ఉండాలి. మొదట గంజాయి సాగును నిర్మూలించకుండా ఆ మత్తుకు యువత బానిసలు కావడాన్ని అడ్డుకోవడం అసాధ్యమన్నది అందరూ చెప్పే మాట. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధపడడంతో అరికడతారా లేదా అన్న విషయంపై అందరిలోనూ ఉత్కంఠ కలుగుతోంది.